హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం న్యాచురల్ ఫ్రూట్స్తో ఐస్ ఎలా తయారు చేసుకోవాలనే విధానాన్ని చూసుకుందాం రండి. చూస్తున్నారు కదండి, మేమైతే పండించుకున్న ఫ్రూట్స్ అన్నీ తీసుకుంటున్నాము. ఇవైతే న్యాచురల్గా మా ఇంటికాడ పండించుకున్నామండి. ఇప్పుడైతే మనం కొబ్బరికాయ కొట్టుకొని చూపిస్తాను. నేనైతే ఫస్ట్ కొబ్బరికాయ తయారు చేసుకుంటున్నానండి. వాటర్ కూడా వేస్ట్ చేయనండి, వాటర్ కూడా ఐస్ క్రీమ్కి యూస్ చేస్తాను నేను. చూస్తున్నారు కదా, ఇంటి దగ్గర కొబ్బరికాయలండి ఇవి. ఐస్ క్రీమ్లో టూటీ ఫ్రూటీ కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడైతే కొబ్బరిని కట్ చేసుకుంటున్నాను. మీరు చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి కొబ్బరిని అయితే. ఇప్పుడైతే కొబ్బరి నీళ్ళు పోసుకుందాం. కొబ్బరి మధ్య మధ్యలో పలుకుల కింద తగులుతూ ఉంటేనే టేస్ట్ అండి, అందుకని నేను కొబ్బరి వాటర్లోనే కొబ్బరి వేస్తున్నాను. ఇదైతే ఐస్ అయిన తర్వాత మీకు తినేటప్పుడు తగులుతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మనం లెమన్ జ్యూస్ కోసం లెమన్ వాటర్ మిక్స్ చేసుకుంటున్నాము. నేనైతే లెమన్ సౌర్గా ఉంటుంది, పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి నేను కొంచెం చక్కెర తీసుకుంటున్నాను. ఇప్పుడైతే లెమన్ని కట్ చేసుకుని 2 పీసెస్ వేసేయాలండి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. మీకు ఐస్ అయిన తర్వాత ఆ టేస్ట్ తెలియదు కాబట్టి 2 పీసులు వేసేసుకోవాలి. షుగర్ కూడా ఎక్కువ క్వాంటిటీ వేశారు కాబట్టి మీకు సరిపోతుంది. ఇప్పుడైతే దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. పలుకుల కింద ఉండకూడదండి, చక్కెర పలుకులు మనకు తెలియకూడదు పలుకులు. ఇప్పుడైతే దీన్ని ఇంకొక దాంట్లోకి తీసుకుందాము. చూస్తున్నారు కదా, నేనైతే మింట్ లీవ్స్ వేస్తున్నాను. ఇప్పుడైతే బనానా తీసుకుందామండి. నేనైతే ఒక బనానా చాలు, ఎందుకంటే మనకి తక్కువ చేసుకుంటున్నాం కాబట్టి ఒకే క్యూబ్లో కాబట్టి ఒకటే సరిపోతుంది మనకి. ఇవైతే రౌండ్గా కట్ చేసుకోవాలండి. షేప్ అయితే చాలా బాగా కనిపిస్తుందండి మీకు ఐస్ అయిన తర్వాత, అందుకోసమే నేను రౌండ్గా కట్ చేసుకుంటున్నాను. లేదు మీకు వేరే షేప్లో ఇష్టం అంటే వేరే షేప్లో కట్ చేసుకోవచ్చు. నాకైతే రౌండ్ షేప్లో ఇష్టమని నేను రౌండ్ షేప్లో కట్ చేసుకుంటున్నానండి. కొంచెం దీని టేస్ట్ దిగడానికైతే కొంచెం స్మాష్ చేసుకోండి. ఆ రౌండ్ షేప్స్ పోకుండా కొంచెం స్మాష్ చేసుకోవాలండి, ఆ స్మెల్ ఆ టేస్ట్ దిగడానికి. నేనైతే స్వీట్నెస్ కోసం కొంచెం వాటర్లో షుగర్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే వాటర్లో బనానా పీసెస్ వేసిన తర్వాత టేస్ట్ పోతుంది కదండి, ఆ టేస్ట్ పోకుండా ఉండడానికి కొంచెం షుగర్ యాడ్ చేస్తున్నాను. మీకు షుగర్ ఇష్టం లేదు అనుకుంటే దాన్ని స్కిప్ చేసి హనీ యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే వాటర్ మీకు తగినంత వాటర్ తీసేసుకోవాలండి. బనానా పీసెస్ అక్కడక్కడ తగులుతూ ఉంటేనే టేస్ట్ అండి, మొత్తం బనానా పీసెస్ ఉన్నా కూడా టేస్ట్ ఉండదు, ఐస్ అవ్వాలి కదా. ఇప్పుడైతే నేను మ్యాంగో కట్ చేసుకుంటున్నానండి. ఆల్రెడీ మీకు వీడియో పెట్టాను మా ఇంటి దగ్గర మ్యాంగోస్ పెరుగుతున్నాయి అని. ఇవన్నీ కూడా ఇంటి దగ్గర పెరిగినవేనండి. చూస్తున్నారు కదా, మ్యాంగో అయితే చాలా స్వీట్గా ఉంటుందండి, ఆల్మోస్ట్ ఎక్కువ షుగరే పడదు. ఇలా క్యూబ్స్ కింద కట్ చేసేసుకున్నానండి. ఇప్పుడైతే దీన్ని గ్లాస్లో వేసుకుని ఫుల్గా స్మాష్ చేసుకుంటాను. ఇలా స్మాష్ చేసుకుంటే థిక్ కన్సిస్టెన్సీ వస్తుందండి, కన్సిస్టెన్సీ వల్లే మనకి టేస్ట్ వస్తుంది. ఐస్ క్యూబ్స్ రావాలి కాబట్టి నేను వాటర్ యాడ్ చేశాను కాబట్టి మళ్ళీ షుగర్ వేసుకుంటున్నాను. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు, కానీ వాటర్ యాడ్ చేసుకుని షుగర్ యాడ్ చేసుకోవడం వల్ల మన క్యూబ్స్ అయితే బాగా ఫామ్ అవుతాయండి. చూస్తున్నారు కదండి, ఇలా అయితే మొత్తం ఫిల్ చేసేసుకోవాలి. చాలా థిక్గా కన్సిస్టెన్సీ నిజంగా చాలా కరెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడైతే మనం యాపిల్ చేసుకుందాం. నేనైతే ఆ యాపిల్ చిన్న పీస్ తీసుకుంటున్నానండి, సరిపోతుంది. ఆఫ్ కూడా సరిగా కట్ చేసుకోలేదు. ఇవైతే చాలా థిన్గా స్లైసెస్ కింద చేసేసుకోవాలండి. ఫస్ట్ మనం ఆనియన్స్ మూన్ షేప్లో ఎలా కట్ చేస్తామో అలా కట్ చేసేసుకోవాలి. దాని తర్వాత ఇంకా చిన్నగా రావాలి కాబట్టి మనకి ఆనియన్స్ మిడిల్లోకి తీసుకుని మళ్ళీ కట్ చేసుకున్నట్టే చేసుకోవాలండి, చాలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. మనకి ఎంత చిన్నగా ఉంటే నోట్లో అవి ఐస్ అయ్యాక తగిలేటప్పుడు అంత టేస్ట్ వస్తుందండి, అందుకోసమే నేనైతే చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. చూడ్డానికి కూడా చాలా బాగా కనిపిస్తుందండి. ఇప్పుడైతే నేను కట్ చేసుకున్న యాపిల్ పీసెస్ అన్ని గ్లాస్లోకి తీసుకొని కొంచెం అయితే వాటర్ మిక్స్ చేసుకుంటాను.
యాపిల్ అయితే షుగర్ పడుతుందండి, ఎందుకంటే స్వీట్నెస్ రావడానికి. యాపిల్ ఆల్రెడీ స్వీట్గా ఉన్నా కూడా షుగర్ వేసుకోవాలండి, ఎందుకంటే ఆ వాటర్ వేసే వల్ల మనకి షుగర్ అయితే తగ్గిపోతుంది టేస్ట్. ఐస్ అవ్విన తర్వాత అసలు టేస్టే అనిపించదండి, అందుకోసమే మనం షుగర్ వేసుకునేది. మీరు బెల్లం అనే యూస్ చేయొచ్చు, హనీ అనే యూస్ చేయొచ్చు, మీ ఇష్టం అండి అది. మేమైతే షుగర్ యూస్ చేస్తున్నాము. చూస్తున్నారు కదండి, పీసెస్ ఎంతవరకు ఉంటే అంత టేస్ట్ వస్తుంది. ఇప్పుడైతే మనం మోసంబి చేసుకుందామండి. ఇదైతే మనం మోసంబిని ఇప్పుడు అంతా జ్యూస్ తీసేసుకుందాము. చూసారు కదండి ఎంత నీట్గా వచ్చేసిందో. నేనైతే డైరెక్ట్ పోసేస్తున్నాను, ఎందుకంటే నాకు స్వీట్నెస్ అంత అవసరం అనిపించలేదు. నాకు చాలా స్వీట్గా ఉంటాయండి మోసంబి అయితే. ఇప్పుడైతే నేను ఆరెంజ్ కట్ చేసుకుంటున్నానండి. ఆరెంజ్ కూడా సేమ్ దాంతోనే నీట్గా జ్యూస్ తీసేసుకుందామండి మనమైతే. ఆ పల్ప్ కూడా మీకు ఇష్టమైతే పల్ప్తో వేసుకోవచ్చండి. నేనైతే సీడ్స్ పడుతున్నాయని చెప్పి నేను మొత్తం అలా స్ట్రెయిన్ చేసేసుకున్నాను. లేదు పల్ప్ ఇష్టమైన వాళ్ళు పల్ప్ కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడైతే నేను జాంకాయ గువావా తీసుకుంటున్నాను. నేనైతే గువావాలో సీడ్స్ ఇష్టపడనండి. ఇష్టపడే వాళ్ళు దాన్ని వేసుకోవచ్చు, కానీ మిక్సీకి వేసుకోవాలండి సీడ్స్ వేసుకునేలా ఉంటే. నేనైతే మిక్సీకి వేయాలనుకోవట్లేదు, నేను స్కిప్ చేసి అందుకనే డైరెక్ట్ పీస్ తీసుకుంటున్నాను. పల్ప్ అంతే చాలు అనిపించింది. గువావా నాకైతే ఫ్లేవర్ చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఎంత థిన్గా కట్ చేసుకుంటే అంత పీసెస్ నోట్లో తగిలేటప్పుడు టేస్ట్ వస్తుందండి, ఆ ఫ్లేవర్ రావడానికి ఇదంతా. ఇప్పుడైతే కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి, తర్వాత వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. షుగర్ మొత్తం మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసేసుకుని ఐస్ క్యూబ్లోకి తీసేసుకోవాలండి. ఐస్ కప్లోకి తీసుకునేటప్పుడు మొత్తం ఆల్మోస్ట్ పీసెస్ ఉండేలా చూసుకోండి. ఇప్పుడైతే కస్టర్డ్ యాపిల్, దీన్నైతే సీతాఫలం అంటామండి మేము. దీన్నైతే సీడ్స్ ఉంటే అస్సలు సీడ్స్ అవి మంచిది కాదండి, అందుకే నేను సీడ్స్ అని రిమూవ్ చేస్తున్నాను. జస్ట్ ఆ వైట్ లేయర్ అంతే తీసుకుంటున్నానండి. దాంట్లో కొంచెం షుగర్ మిక్స్ చేసుకుంటున్నాను. మీరు బాగా థిక్గా అనిపిస్తే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నాకైతే కన్సిస్టెన్సీ కరెక్ట్గా అనిపించింది, అందుకనే నేను డైరెక్ట్గా యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడైతే దాంట్లో నేను 3 స్లైసెస్ ఆఫ్ వాటర్ యాపిల్ యూస్ చేస్తున్నానండి. జస్ట్ 3 స్లైసెస్ వేసుకుంటున్నాను అంతే అండి. నాకు అంతలాగా టేస్ట్ అంతలా ఇష్టం అవ్వదండి వాటర్ యాపిల్. మీకు ఎవరికైనా చాలా ఇష్టం అనుకుంటే మీరు వాటర్ యాపిల్ చాలా వరకు వేసుకోవచ్చండి. ఇప్పుడైతే మనం పొమోగ్రానైట్ కట్ చేసుకుందాం. నాకైతే దానిమ్మ గింజలు జ్యూస్ చేస్తే చాలా ఇష్టం అండి, ఇలా ఐస్ క్రీమ్లో అయితే ఇంకా ఇష్టం. ఆ కలర్ కూడా చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా ఎంత రెడ్ ఉందో, అంత చిన్నది. చూస్తున్నారు కదండి ఎంత రెడ్గా ఉన్నాయో. నేనైతే లెమన్ జ్యూస్ దేంతో తీసానో దాంతోనే ట్రై చేస్తున్నానండి. జ్యూస్ అయితే మీకు చాలా తక్కువ వస్తుందండి. నాకైతే 2 దానిమ్మకాయలు వేస్తే అంతే వచ్చిందండి, క్యూబ్స్ సరిపడది. ఇప్పుడైతే నేను పపాయ పీల్ చేసుకుంటున్నాను. నేనైతే పపాయ వీడియో ఆల్రెడీ పెట్టానండి నా ఛానల్లో, చాలా పెద్ద వీడియో పెట్టాను.
మాకు ఇంటి దగ్గరే రోజు అవైలబుల్గా ఉంటుందండి పపాయ ఫ్రూట్ అయితే. సీజనల్ ఫ్రూట్ అండి, మ్యాంగో లాగే. చూస్తున్నారు కదా, ఎప్పుడు రెడ్ కలర్లో చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఎప్పుడు స్వీట్నెస్, ప్రతి ఒక్క ఫ్రూటు స్వీట్గానే ఉంటుందండి. చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో ఫ్రూట్ అయితే. ఇప్పుడే కట్ చేసాం కదండి. ఇలా తీసిన వెంటనే అలా కట్ చేసేసి అందరం తినేస్తామండి. ఫ్యామిలీలో అందరం పెద్ద ఫ్యామిలీ కాబట్టి అందరం తినేస్తామండి, ఏ ఫ్రూట్ మిగలదు. ఇప్పుడైతే చాలా థిన్గా కట్ చేసుకోవాలండి, చిన్న చిన్న స్లైసెస్ కింద చేసుకోవాలి. సేమ్ మనం గువావా చేసుకున్నట్టుగానే ఇవి కూడా యాపిల్ గువావా లాగే చిన్న చిన్నగా కట్ చేసుకుంటే ఫ్లేవర్ దిగుతుందండి పపాయాది. ఇప్పుడైతే మనం గ్లాస్లో వేసుకొని మిక్స్ చేసుకుందాం. షుగర్ మిక్స్ చేశానండి కొంచెం. నేనైతే కొంచెం టూటీ ఫ్రూటీ యాడ్ చేస్తున్నానండి. ఇది కూడా పపాయాతోనే చేసాము. టూటీ ఫ్రూటీ యాడ్ చేయడం వల్ల కొంచెం ఫ్లేవర్ వస్తుందండి మీకు. ఇప్పుడైతే మనం బనానాలో నేనైతే చాక్లెట్ సిరప్ మర్చిపోయానండి. ఇప్పుడైతే నేను యాడ్ చేసుకుంటున్నాను చాక్లెట్ సిరప్ వేసుకోవడం వల్ల అయితే ఆ స్వీట్నెస్, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. నాకైతే బనానాతో చాక్లెట్ చాలా ఇష్టం అండి. మీలో ఎవరైనా ట్రై చేస్తుంటే నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. చూస్తున్నారు కదా, ఇదైతే పపాయ, ఇదైతే మన పొమోగ్రనేట్, ఇదైతే కస్టర్డ్ యాపిల్, ఇదైతే గువావా, ఇదైతే మన ఆరెంజ్, ఇదైతే మోసంబి, ఇదైతే యాపిల్. చూస్తున్నారు కదండి, ఇదైతే లెమన్ జ్యూస్ అండి, ఇదైతే మ్యాంగో. ఇప్పుడు మనం బనానా చూపిస్తున్నాను. ఇలా అన్ని జ్యూసెస్ని మనం అయితే ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి, వాటర్ అయితే లీక్ అవ్వకుండా. మాదైతే వేర్పూల్ అండి. మేమైతే 24 hours వదిలేస్తాం అనుకుంటున్నాను. 24 hours తర్వాత అయితే చూద్దామండి మనం ఎలా అయిందో. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడైతే మనం ఐస్ని తీసి చూసుకుందాం. 24 hours తర్వాత అయితే మేము ఓపెన్ చేస్తున్నాం. ఐస్ ఎలాగైందో చూద్దాం. వావ్, నిజంగా ఇది పపాయ నిజంగా చాలా బాగా వచ్చింది. ఇదైతే ఆరెంజ్ అండి. చూసారా పల్ప్ అంతా మిడిల్కి ఎంత బాగా వచ్చిందో. చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నీ 24 hours. చూస్తున్నారు కదండి, ఇదైతే జాంకాయ గువావా. నిజంగా పీసెస్ అవి ఎంత బాగా వచ్చాయి చూడండి, చాలా కనిపిస్తున్నాయి పైకి. ఇదైతే కస్టర్డ్ యాపిల్ అండి. ఇది కూడా పల్పే ఉంది మొత్తం. నిజంగా ఎంత స్వీట్గా ఉంటుందో ఇదైతే. చూస్తేనే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇదైతే పొమోగ్రానేట్ అండి. మొత్తం జ్యూస్ అయితే తీసిన వెంటనే వచ్చేస్తుంది. నిజంగా ఇది నా ఫేవరెట్ కలర్ అండి. ఎంత బాగుందో చూడ్డానికి అయితే, చాలా యమ్మీగా ఉంది చూడ్డానికి. ఇదైతే కోకోనట్ అండి. మనం పెట్టాం కదా కొబ్బరి, చూసారా నిజంగా ఎంత బాగుందో. వావ్, నిజంగా చాలా టేస్టీగా ఉందండి. ఇదైతే లెమన్ వాటర్ అండి. ఎంత బాగున్నాయి అసలు, మింట్ లీవ్స్ అది ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇదైతే బనానా అండి. మనమైతే లాస్ట్లో చాకో వేసుకున్నాం దీంట్లో. చాక్లెట్ సిరప్ వేసినందుకు ఇంత బాగా కనిపిస్తుంది. అంతా బ్రౌన్ అండ్ వైట్ మిక్స్ అండి. నిజంగా చాక్లెట్ బనానాతో తింటే నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇదైతే మ్యాంగో అండి. మ్యాంగో అందరికీ తినే ఉంటారు ఆల్మోస్ట్. మేమైతే చాలా వాటర్ లేకుండా పల్పీగానే వండించాము. చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ ఐస్ రాదనుకుంటారు, వాటర్ పోయిపోయినా వస్తుందండి. లైట్గా పోసుకుంటే చాలు. స్మెల్ అయితే తీసిన వెంటనే వచ్చేస్తుందండి మ్యాంగో. ఇదైతే యాపిల్ అండి. యాపిల్ చూసారా అన్ని కిందకి వచ్చేసాయి. గువావా, యాపిల్ ఇవన్నీ కిందకి వచ్చేసాయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పల్ప్ టేస్టీగా ఉంటాయి చాలా. అక్కడక్కడ పీసెస్ తగులుతుంటే అదే టేస్ట్ అండి. ఇదైతే బత్తాకాయ అండి. చూసారు కదా చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా ఉంటుంది. మనమైతే స్వీట్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాం కూడా దీంట్లో. ఇదైతే పపాయ మనం తీసుకున్నామండి ఆల్రెడీ. ఇదైతే ఆరెంజ్, ఇదైతే గువావా, ఇదైతే కస్టర్డ్ యాపిల్, ఇదైతే పొమోగ్రానేట్, ఇదైతే కోకోనట్,
ఇదైతే బనానా, ఇదైతే యాపిల్, ఇదైతే మ్యాంగో. చూస్తున్నారు కదండి, చాలా టేస్టీగా ఉంది. ఐస్ క్రీమ్స్ అయితే మేము తినేస్తున్నాం కూడా ఆల్రెడీ. కలర్స్ కూడా ఎంత బాగున్నాయండి, ఆర్టిఫిషియల్ కలర్స్లో ఉన్నాయి చూస్తుంటే. మేమైతే ఆల్రెడీ తినేస్తున్నామండి. లెమన్ అయితే నిజంగా చాలా టేస్టీగా ఉందండి, ఆల్రెడీ మోసంబి అండి, మోసంబి అయితే నిజంగా చాలా టేస్టీగా ఉంది. ఆఫ్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇదైతే లెమన్ అండి, లెమన్ కూడా తినేసాము, చాలా టేస్టీగా ఉంది అసలు.